నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు మోంతా పంజాకు ఓరుగల్లు విలవిల ఏరులైన రహదారులు జలమయమైన లోతట్టు కాలనీలు ఖమ్మంను ముంచెత్తిన మున్నేరు వాగు తెలంగాణలో అన్నదాతల్ని నట్టేట ముంచిన తుపాను పొలాల్లో పంటలు మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసి బోరుమంటున్న రైతులు సహాయ చర్యలపై రేవంత్ సమీక్ష రైతులు నష్టపోకుండా ధాన్యం కొనాలని ఆదేశాలు రేపు ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే ఏపీని వీడని వరద అనేక గ్రామాలకు ఆగిన రాకపోకలు జల దిగ్బంధంలోనే లోతట్టు ప్రాంతాలు ముమ్మరంగా సహాయ చర్యలు పంట పొలాల్ని ముంచెత్తిన వరద చేతికొచ్చిన దశలో పంట నీటిపాలైందని రైతుల ఆవేదన ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకోలు మోంతా తుపానుతో 5,265 కోట్ల నష్టం జరిగిందన్న చంద్రబాబు సమగ్ర అంచనాలతో త్వరలో కేంద్రానికి పంపుతామని ప్రకటన సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ఆమోదం తెలిపిన రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువరించిన న్యాయశాఖ ఆసియా పసిఫిక్ సదస్సు వేదికగా ట్రంప్ జిన్పింగ్ భేటీ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చ త్వరలోనే కుదురుతుందని సంకేతాలు మోంతా తుపాను ప్రభావంతో కురిసిన కుండపోత వానలు ఉమ్మడి వరంగల్ నల్గొండ మహబూబ్ నగర్ జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపాయి ఏకధాటి వర్షాలకు వరంగల్ జలదిగ్బంధంలో చిక్కుకోగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది పలు కాలనీలు ముంపులోనే మగ్గుతున్నాయి మున్నేరు పొంగి ఖమ్మంలోని పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి వర్షాల కారణంగా పలు జిల్లాల్లో రహదారులు ధ్వంసం కాగా రాకపోకలకు అంతరాయం ఏర్పడుతూనే ఉంది మోంతా తుపాను దెబ్బకు ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలమైంది. ఊహించని రీతిలో కురిసిన వర్షాలు ఓరుగలను ముంచెత్తాయి. నాలలు ఉప్పొంగి ప్రధాన రహదారులు జలమయం కాగా జనజీవనం అస్తవ్యస్తమైంది. పలు కాలనీల్లోకి వరద చేరి ప్రజలు అవస్థలు పడ్డారు. సంతోషిమాత కాలనీ, డీకే నగర్, ఎన్ఎన్ నగర్, మైసయ్య నగర్, సమ్మయ్య నగర్, సాయి గణేష్ కాలనీలో ఇళ్లల్లోకి వరద చేరి జనం ఇబ్బందులు పడ్డారు. ముంపు ప్రాంతాల్లోని ప్రజలను రెస్క్యూ టీంలు పడవల సాయంతో పునరావాస కేంద్రాలకు తరలించారు. భారీ వర్షానికి హనుమకొండ జలదిగ్బంధంలో చిక్కుకుంది. హాంటర్ రోడ్లో సాంఘిక సంక్షేమ హాస్టల్ను వరద చుట్టుముట్టగా 400 మంది విద్యార్థులను అధికారులు పునరావాస కేంద్రానికి తరలించారు. వడ్డేపల్లి చెరువు మత్తడి దూకడంతో జవహర్ కాలనీ, గోపాలపూర్ కాలనీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరంగల్లో భద్రకాళి ప్రాంతానికి రాకపోకలు నిలిచిపోయాయి. గుడి నుంచి పాలిటెక్నిక్ కాలేజీ వరకు రోడ్లు జలమయమయ్యాయి. భద్రకాళి రోడ్లోని సరస్వతి ఆలయం నీట మునిగింది. హంటర్ రోడ్లోని భద్రకాళి బండ్ వరదతో వరంగల్ ప్రధాన రహదారిపై నడుములోతు నీరు చేరింది. అక్కడి ప్రజలను ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది బోట్ సహకారంతో పునరావాస కేంద్రాలకు తరలించారు. మరికొంతమంది కర్రల సహకారంతో సామగ్రి తీసుకుని సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. వరంగల్లో ముంపు ప్రాంతాలను మంత్రి కొండా సురేఖ పరిశీలించారు. బీఆర్ నగర్ లో ముంపు బాధితులకు డ్రోన్ ద్వారా ఆహారం అందజేశారు. హనుమకొండలోని ముంపు ప్రాంతాల్లో ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ట్రాక్టర్ పై పర్యటించారు. ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులుపేట మండలం ఆకేరు, దంతాలపల్లి మండలంలో పాలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పాలేరు వాగు ఉధృతితో దంతాలపల్లి, పెద్దముప్పారం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఆకేరు వాగు లో లెవెల్ వంతెనపై నుంచి ప్రవహిస్తుండగా నర్సింహులుపేట, కౌశల్యదేవిపల్లి మధ్య రాకపోకలు నిలిచాయి. కంబాలపల్లి వాగులో యువకుడు గల్లంతయ్యాడు. బైక్ పై వెళుతూ వాగులో గల్లంతైన సంపత్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. జనగామ జిల్లా తిమ్మంపేట శివారు వాగులో 2 గల్లంతవగా శివకుమార్ అనే వ్యక్తి బయటపడ్డాడు. గల్లంతైన డిగ్రీ విద్యార్థిని శ్రావ్య కోసం పోలీసులు గాలిస్తున్నారు. వరంగల్ జిల్లాలో కురిసిన వర్షాలకు ఖమ్మం వద్ద మున్నేరు ఉగ్రరూపు దాల్చింది. పరిసర కాలనీలను వరద చుట్టేసింది. పద్మావతి నగర్లో షెడ్డులో ఉంచిన కార్లు కొట్టుకుపోయాయి. వరదల్లో చిక్కుకున్న వారిని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. కింద గదుల్లో నివాసం ఉండేవారు తమ వస్తువులను ఎగువ అంతస్తుల్లోకి మార్చుకున్నారు. ఎగువ నుంచి వరద పెరిగే అవకాశం ఉందనే అంచనాలతో అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. వరద ప్రవాహాన్ని జిల్లా కలెక్టర్ అనుదీప్, మేయర్ నీరజ పరిశీలించారు. పునరావాస కేంద్రాలను పరిశీలించి బాధితులకు కావలసిన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకుండ గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. గ్రామానికి చెందిన పశువులు వరదలో కొట్టుకుపోగా బాధితులు కన్నీరు మున్నీరుగా విలపించారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మోత్కులపల్లె వాగు దాటుతూ ఉండగా బైక్పై వెళ్తున్న భార్యాభర్తలు గల్లంతవుగా పోలీసులు గాలిస్తున్నారు. అటు నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం లత్తిపూర్ వద్ద రోడ్డు తెగిపోయింది. డిండి ప్రాజెక్టు అలుగుతూ శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారి కోతకు గురై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాహనాలను దారి మళ్లిస్తున్నారు. నాగర్ కర్నూలులో నాగనూలు చెరువు అలుగులో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యమైంది. కోడేరు మండలం బావాయిపల్లి వద్ద బొలెరో వాగులో కొట్టుకుపోయింది. డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. నల్గొండ జిల్లా భీమారంలో లో లెవెల్ వంతెనపై మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఫలితంగా లో లెవెల్ వంతెనపై రాకపోకలు నిలిచిపోయాయి. భీమారం నుంచి సూర్యాపేట, మిర్యాలగూడ వెళ్లేందుకు అంతరాయం ఏర్పడుతోంది. మోంథా తుపాను తెలంగాణ రైతుల్ని కోలుకోలేని దెబ్బతీసింది. చేతికొచ్చే దశలో ఉన్న వేలాది ఎకరాల్లోని వరి, పత్తి, మొక్కజొన్న తుడిచిపెట్టుకుపోగా కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పూర్తిగా తడిచిపోయింది. సర్వస్వం కోల్పోయామంటూ రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆదుకోవాలంటూ అధికారులు ప్రభుత్వాన్ని ప్రాధేయపడుతున్నారు. మోంథా తుపాను ఓరుగల్లు రైతును నిండా ముంచింది. కుండపోత వర్షాలకు వేలాది ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి, పసుపు పంటలు దెబ్బతిన్నాయి. వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో అపార నష్టం వాటిల్లింది. మహబూబాబాద్ జిల్లాలో నదులు, వాగులు ఉగ్రరూపంతో సమీప పంట పొలాలు, చెరువుల్ని తలపిస్తున్నాయి. మున్నేరు వాగు ఉధృతికి మిర్చి, పసుపు, పత్తి చేలు తుడిచిపెట్టుకుపోయాయి. మహబూబాబాద్ జిల్లాలో 16,000 ఎకరాల్లో వరి, 9,000 ఎకరాల్లో పత్తి, 1000 ఎకరాల్లో ఇతర పంటలకు నష్టం వాటిల్లినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. హన్మకొండ జిల్లా వ్యాప్తంగా వరి, పత్తి, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. కల్లాలు, అమ్మకం కోసం ఐకేపీ కేంద్రాలకు తెచ్చిన వరి తడిసి ముద్దైంది. వరంగల్ జిల్లా నర్సంపేట పరిధిలో పంటలు చేతికందే పరిస్థితి లేదని రైతులు చెబుతున్నారు. ఈదురు గాలులకు వరి, పత్తి నేలకొరిగింది. పత్తి ఏరుకుందామనుకునే లోపే తడిసి నీళ్లు కారుతోందని ఆవేదన చెందుతున్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ డివిజన్ ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. తుపాను ఉమ్మడి కరీంనగర్ రైతులకు కన్నీరు మిగిల్చింది. జిల్లా వ్యాప్తంగా 1000 ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న పంటలు నీట మునిగాయి. పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల పరిధిలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం వరద పాలైంది. హుస్నాబాద్, హుజూరాబాద్ మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిచిపోయింది. హుజూరాబాద్, సైదాపూర్, శంకరపట్నం మండలాల్లో వరి పొలాలు నీట మునిగాయి. ధాన్యం తడిచిపోగా కొన్ని చోట్ల వడ్లు కొట్టుకుపోయాయి. వీణవంక, జమ్మికుంట, ఇల్లందుకుంట మండలాల్లో వరి, పత్తి చేలు ముంపునకు గురై నష్టం వాటిల్లింది. సైదాపూర్ మండలం వెన్కేపల్లి కట్టు కాలువకు గండిపడటం వల్ల వందలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం తడిచిపోయింది. మురుగు కాలువలో కొట్టుకుపోయిన వడ్లను చూసి మహిళా రైతు బోరున విలపించటం చూపరుల్ని కదిలించింది. కలెక్టర్ కాళ్లపై పడి ఆదుకోవాలంటూ కన్నీరు మున్నీరైంది. సాయం చేస్తారు మేడం వచ్చింది. మనకి ఇచ్చే 2 లక్షలు ఏం చేద్దాము. తుపాను ప్రభావంతో పెద్దపల్లి జిల్లాలోనూ అపార నష్టం కలిగింది. రామగుండం పరిధిలోని ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దైంది. ఈదురు గాలులకు వరి నేల కొరిగింది. తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతుల్ని ఆదుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో దెబ్బతిన్న వరి పంటల్ని పరిశీలించి నష్టంపై అన్నదాతలతో ఆరా తీశారు. మంథని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆరబోసిన వడ్లు వర్షానికి తడిసి ముద్దయ్యాయి. యార్డులో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక వర్షం నీరు మోకాలి లోతున నిలిచి పంట ఆగమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని పలు మండలాల్లో పంటలు నీట మునిగాయి. తక్షణమే వ్యవసాయాధికారులు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా నవీపేట్ శివారులో రైతులు కోతకోసి ఆరబోసిన ధాన్యం చుట్టూ నీళ్లు నిలిచిపోయాయి. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా ధాన్యం త్వరగా తీసుకెళ్లడం లేదని రైతులు వాపోతున్నారు. డిచ్పల్లి, ఇందల్వాయి, ధర్పల్లి, సిరికొండ, జక్రాన్పల్లి మండలాల్లోనూ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నీట మునిగింది. పలుచోట్ల వరి పొలాలు నేలకొరిగాయి. డిచ్పల్లిలో వరి కుప్పలు నీట మునిగిపోగా తడిచిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు అనేక అవస్థలు పడుతున్నారు.
తుపాను ఖమ్మం జిల్లా అన్నదాతకు కష్టాలు కన్నీళ్లు మిగిల్చింది. చాలా చోట్ల వరి, పత్తి, మిర్చి పంటలు నీట మునిగాయి. కూసుమంచి, ఖమ్మం గ్రామీణ మండలాల్లో పంటలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. వేలాది ఎకరాల్లో వరి పొలాలు నేలవాలాయి. పత్తి, మిరప పంటలకు అపార నష్టం వాటిల్లింది. ఖమ్మం గ్రామీణ మండలంలో పంటలను మున్నేరు వరద చుట్టుముట్టగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లోని పలు మండలాల్లోనూ భారీ వర్షాలతో పంటలు నీట మునిగాయి. తుపాను ప్రభావం ఉమ్మడి నల్గొండ జిల్లాపైన పడింది. పలు మండలాల్లో వర్షాలకు పత్తి, వరి పంట దెబ్బతింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిచి మొలకలొచ్చాయి. పత్తిపై ఆశలు వదిలేసుకున్నామని రైతులు కన్నీళ్లు పెట్టుకున్నారు. దేవరకొండ నియోజకవర్గంలో పత్తి తడిచి ముద్దైంది. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలంలో దెబ్బతిన్న పంటలను కలెక్టర్ తేజస్ నందలాల్ పరిశీలించారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అధికారులు పంట నష్టం అంచనా వేస్తున్నారు. తుపాను ప్రభావిత జిల్లాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టి రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. తుపాను ప్రభావం తీసుకోవాల్సిన సహాయక చర్యలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు, మంత్రులతో రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరి, పత్తి పంటకు నష్టం వాటిల్లిందని మంత్రులు, కలెక్టర్లు సీఎంకు వివరించారు. ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాతో పాటు హుస్నాబాద్ నియోజకవర్గంలో నష్టం ఎక్కువగా ఉందని తెలిపారు. కల్లాలు, ఐకేపీ కేంద్రాల్లోని ధాన్యాన్ని వెంటనే దగ్గరలోని గోదాములు, మిల్లులు, ఫంక్షన్ హాళ్లకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. వరద తగ్గాక వ్యవసాయ, రెవెన్యూ విభాగం అధికారులు సంయుక్తంగా సర్వే చేసి నష్టం అంచనాలు తయారు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. తుపాను, వర్షాల ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యలు, రోడ్ల పునరుద్ధరణ, ధాన్యం కొనుగోళ్లపై ఇన్ఛార్జి మంత్రులు ఎప్పటికప్పుడు సమీక్షించాలని రేవంత్ రెడ్డి కోరారు. వరంగల్, ఇతర ప్రాంతాలకు అవసరమైతే హైదరాబాద్ నుంచి హైడ్రా బృందాల్ని పంపించాలని సీఎం సూచించారు. వరంగల్, హుస్నాబాద్లో రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే చేసి వరద ప్రభావాన్ని పరిశీలించనున్నారు. మోంతా తుపాను ప్రభావానికి కురిసిన వర్షాలకు ఆంధ్రప్రదేశ్లో వాగులు, వంకల్లో పోటెత్తిన వరద కొనసాగుతోంది. అనేక ప్రాంతాల్లో రోడ్లపైకి వరద చేరగా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీగా వస్తున్న వరదతో నదులకు గండ్లు పడి లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మొంతా తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు పోటెత్తిన వరదతో ప్రజలకు ఇక్కట్లు కొనసాగుతూనే ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో మందస, టెక్కలి, కోటబొమ్మాళి, నందిగాం మండలాల పరిధిలో వర్షం కురిసింది. విజయనగరం జిల్లాలో వాగులు, వంకలు పొంగుతున్నాయి. సువర్ణముఖి, వేగవతి నదుల నుంచి వంగర మండలంలోని మడ్డువలస జలాశయానికి 24,600 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు 8 గేట్లను ఎత్తి నాగావళిలోకి నీటిని విడిచిపెడుతున్నారు. రేగిడి మండలంలోని సాయన్నగెడ్డ పొంగి రేగిడి గ్రామాన్ని వరద చుట్టుముట్టింది. ప్రభుత్వ పాఠశాల, ఆసుపత్రి, అంగన్వాడీ కేంద్రాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. విశాఖ జిల్లాలో గోస్తని నదికి వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వర్షపు నీటితో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పద్మనాభం మండలం తునిలో కల్వర్టుపై పొంగుతున్న నీటి ప్రవాహాన్ని చూసేందుకు వెళ్లి 13 ఏళ్ల బాలిక ప్రమాదవశాత్తు గెడ్డలో పడి గల్లంతైంది. అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం కోనాం జలాశయానికి వరద పోటెత్తింది. దేవరపల్లి మండలం రైవాడ జలాశయంలోకి భారీగా వరద చేరుతోంది. రాంబిల్లి మండలం వైలోవ గ్రామ సమీపంలో శారదా నది గట్టుకి భారీ గండిపడి వైలోవ సమీప గ్రామాలు ముంపునకు గురయ్యాయి. అనకాపల్లి, కసింకోట మండలాల్లో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. చోడవరంలో అనేక ప్రాంతాలు ముంపులో చిక్కుకున్నాయి. విజయరామరాజుపేట, తాచేరు డైవర్షన్ కాజ్వే కొట్టుకుపోయింది. బుచ్చయ్యపేట మండలం రాజాం, తట్టబంద రోడ్డులో వరద నీరు పారుతోంది. కోమటి చెరువుకు గండిపడింది. అల్లూరు జిల్లా పాడేరు ఘాట్ రోడ్డు వంజంగి వ్యూ పాయింట్ సమీపంలో భారీ బండరాయి కింద పడి రహదారి కుంగిపోయింది. అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలంలో కుండపోత వర్షానికి పలు గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. గోపాలపురం, చిట్యాల రహదారిపైకి వర్షం నీరు చేరి రాకపోకలకు అంతరాయం కలిగింది. తుపాను ప్రభావంతో కోనసీమ జిల్లాలో విద్యుత్ స్తంభాలు పెద్ద సంఖ్యలో నేలకొరిగాయి. ఒక్కరోజులోనే జిల్లాలో 95% విద్యుత్ సర్వీసులు పునరుద్ధరించారు. ఏలూరు జిల్లాలోని బుట్టాయిగూడెంలో కన్నాపురం వద్ద తూర్పు కాలువ, పడమర కాలువ, పద్మావారిగూడెం వద్ద అల్లి కాలువ, జంగారెడ్డిగూడెంలో శుద్ధ కాలువలతో పాటు కొండ వాగులు ఉప్పొంగాయి. రహదారులపైకి వాన నీరు చేరగా రాకపోకలు నిలిచిపోయాయి. రెడ్డిగూడెంలో యంత్రాల సాయంతో సిబ్బంది నీటిని తొలగించారు. ఖమ్మం జిల్లా నుంచి వస్తున్న వరదతో ఎన్టీఆర్ జిల్లాలో మున్నేరు ఉధృతి పెరిగింది. వత్సవాయి, పెనుగంచిప్రోలు, నందిగామ, కంచికచెర్ల, చందర్లపాడు మండలాల్లో ఉధృతి ఎక్కువగా ఉంది. లింగాల కాజ్వే వద్ద వాహనాల రాకపోకలు నిలిపేశారు. పెనుగంచిప్రోలు నుంచి తెలంగాణలోని మధిరకు వెళ్లే రహదారిని మూసివేశారు. కంచికచెర్ల మండలం కీసర వద్ద వరద ప్రవాహం ఉధృతంగా ఉంది. విజయవాడ ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద చేరుతుండటంతో మంత్రి నిమ్మల రామానాయుడు ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు.
భారీ వర్షాలతో గుంటూరు, బాపట్ల జిల్లాల పరిధిలో నల్లమడ వాగు ఉగ్రరూపం దాల్చింది. బాపట్ల జిల్లా అద్దంకి మండలం మోదేపల్లి వద్ద చిలకలేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రవాహ ఉధృతికి వాగుపై ఉన్న బ్రిడ్జి పూర్తిగా ధ్వంసమై రాకపోకలకు అంతరాయం కలిగింది. బాపట్ల జిల్లా పరుచూరు నియోజకవర్గంలో పర్యటించిన మంత్రులు గొట్టిపాటి రవి, కొలుసు పార్థసారథి అన్నంబొట్లవారిపాలెం, తిమ్మారాజుపాలెం, పర్చూరు, కారంచేడు ప్రాంతాల్లో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులను పరిశీలించారు. ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ ప్రాజెక్టు దిగువనున్న 10 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మద్దిపాడు మండలం కోలసనకోట, రాచవారిపాలెం, సంఘం గ్రామాలు, నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడు, చీర్వానప్పలపాడు, కనపర్తి గ్రామాలకు రవాణా నిలిచిపోయింది. ఒంగోలు, చీరాల జాతీయ రహదారిపై వరద చేరి రాకపోకలకు అంతరాయం కలిగింది. నెల్లూరు జిల్లా సంగం బ్యారేజ్ కు ముప్పు తప్పింది. వరదకు కొట్టుకొచ్చిన భారీ బోటును యంత్రాంగం చాకచక్యంగా ఒడ్డుకు చేర్చింది. పెన్నా నది ఒడ్డున ఇసుక తవ్వకాల కోసం తాడుతో కట్టేసిన 3 బోట్లు ప్రవాహానికి కొట్టుకుపోయాయి. నిన్న 2 పడవలను బయటకు తీసిన అధికారులు ఇవాళ 35 టన్నుల బరువున్న భారీ పడవను ఒడ్డుకు చేర్చారు. నంద్యాల సమీపంలో మద్దిలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. నంద్యాల మండలం భీమవరం గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. నంద్యాల సమీపంలో కుందూ నది వంతెనపైకి నీరు చేరింది. ముందు జాగ్రత్తగా వాహనాల రాకపోకలను నిలిపివేశారు. మోంతా తుపాను ఆంధ్రప్రదేశ్లో అన్నదాతల్ని నిలువునా ముంచింది. వేలాది ఎకరాల్లో కోత దశకు చేరుకున్న వరి పైరు వర్షార్పణమైంది. ఉద్యాన పంటలు సైతం బాగా దెబ్బతిన్నాయి. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు. మొంతా తీవ్ర తుపానుతో ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలోని పంటలు నీట మునిగాయి. పత్తి పూర్తిగా దెబ్బతింది. మిరప, కంది, మొక్కజొన్న, పొగాకు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు ఉధృతికి దిగువనున్న దాదాపు 10 గ్రామాల్లో పంట పొలాలు నీట మునిగాయి. గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొండపాటూరు, అప్పాపురం ప్రాంతాల్లో నల్లమడ వాగుకు గండ్లు పడి పొలాలను వరద నీరు ముంచెత్తింది. దాదాపు 5 అడుగుల ఎత్తు మేర నీరు నిలిచి పొలాలు చెరువుల్ని తలపిస్తున్నాయి. అప్పాపురం సమీపంలో నల్లమడ వాగు కొమ్మమూరు కాలువ కలిసిన ప్రాంతంలో కట్టపై నుంచి ప్రవహిస్తున్న వరద వరి పొలాలను ముంచెత్తింది. మొంతా తుపాను సర్వనాశనం చేసిందని పల్నాడు జిల్లా రైతులు తల్లడిల్లిపోతున్నారు. ఎడ్లపాడులో వరి, పత్తి పంటలకు తీరని నష్టం వాటిల్లింది. తిమ్మాపురంలో పత్తి, మిర్చి పంటలకు భారీ నష్టం వాటిల్లింది. పంటలు నీట మునిగాయి. బాపట్ల జిల్లా నిజాంపట్నం, రేపల్లె మండలాల్లో వరి పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. రేపల్లె నియోజకవర్గంలో సుమారు 7,000 ఎకరాలకు పైగా పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు చెబుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో వారం రోజుల్లో చేతికి వస్తుందనుకున్న వరి పంట నేలవాలిపోయింది. 4,700 ఎకరాలలో వరి పంట నేలవాలినట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. తుపాను ప్రభావంతో కోనసీమ జిల్లాలో వ్యవసాయ, ఉద్యాన పంటలకు అపార నష్టం వాటిల్లింది. వరితో పాటు అరటి, తమలపాకు, బొప్పాయి పంటలు దెబ్బతిన్నాయి. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో పొగాకు నారు, వరి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. మొత్తం అంతా పడిపోయిందండి, సాపలా పడిపోయింది. దిగుబడి ఇంతవరకు 35 అలాగే అయ్యిందండి. 45, 20 కంటే ఎక్కువ అవుదండి. ఇప్పుడు అట్టి చెట్లు పడిపోయింది. గెలలు ఉన్నాయి పడిపోయింది, గెలలు లేనివి పడిపోయినాయి. ఇప్పుడు కార్తీక మాసంలో గెల 200, 300 దాకా ఉంటుంది. ఇప్పుడు అయితే డబ్బులు వచ్చే టైం ఉంది. అది దీనికి కూడా పనికొచ్చిన 2 ఎకరాల తోట వేసానండి. అంటి తోట 400 కారు పోయిందండి. నేను 1,20,000 పెట్టుబడి ఇట్టానండి. నాకేమి గవర్నమెంట్ ఏమైనా సాయం చేస్తారని చూస్తున్నానండి. అనకాపల్లి జిల్లాలో రైవాడ జలాశయం నుంచి నీరు విడిచిపెట్టడంతో శారదా ఉధృతి పెరిగి పంట పొలాలు నీట మునిగాయి. పాయకరావుపేట నియోజకవర్గంలో వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. అనేక చోట్ల తమలపాకు తోటలు నేలకొరిగాయి. మోంతా తుపాను వల్ల ప్రాథమికంగా 5,265 కోట్ల నష్టం వాటిల్లినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వ్యవసాయ రంగానికి 829 కోట్ల నష్టం వాటిల్లిందన్న ఆయన 120 పశువులు చనిపోయినట్టు చెప్పారు. R&Bకి 2,079 కోట్లు, విద్యుత్ జలవనరుల విభాగంలో 207 కోట్లు నష్టం వాటిల్లిందన్నారు. పూర్తిస్థాయిలో నష్టం అంచనా వేసి కేంద్రానికి పంపుతామని చంద్రబాబు వెల్లడించారు. మోంతా తుపాను వల్ల ఎక్కువ నష్టం బాపట్ల, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో జరిగిందన్నారు. ఒకప్పుడు చెట్టు కూలితే తొలగించేందుకు రోజుల తరబడి సమయం పట్టేదన్న ఆయన ఇప్పుడు గంటల్లోనే సమస్య పరిష్కారమైందన్నారు. రియల్ టైం గవర్నెన్స్ సిస్టమ్ ద్వారా కాటంనేని భాస్కర్ బృందం కనబరిచిన పనితీరు అభినందనీయమని ప్రశంసించారు. విపత్తులు ఆపలేం కానీ ప్రాణనష్టం జరగకుండా ఎన్ని చర్యలు చేపట్టవచ్చో అన్నీ చేపట్టామని చంద్రబాబు వివరించారు. గతంలో గుండ్లకమ్మ, పులిచింతల గేట్లు కొట్టుకుపోయినా పట్టించుకోలేదని గుర్తు చేసిన ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయటం కూడా ఇష్టం లేనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో మొత్తం కలిసి 5,265,51,81,81 నష్టం వచ్చిందని ప్రాథమిక అంచనా ఎస్టిమేట్ చేశాం. వన్ ఆఫ్ ది బెస్ట్ సిస్టమ్ 16 నెలల్లో తయారు చేశాం. చాలా పర్ఫెక్ట్ గా చేశారు మా వాళ్ళు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ టైం నా లైఫ్ లో ఇంత ప్రాంప్ట్ గా, ఇంత ఉత్సాహంగా అందరూ కూడా కమిటెడ్ గా, ఒక పక్క వర్షం పడతా ఉంటే చెట్టు పడిపోతే చెట్టును క్లియర్ చేశాం. గ్రామ సచివాలయంలో ఉండే సిబ్బంది వదులుకొని లైన్ డిపార్ట్మెంట్ లో ఉండే ప్రతి ఒక్కరూ వండర్ఫుల్ వర్క్ చేశారు. కొంతమంది ఫేక్ ఫెలోస్ ఫేక్ న్యూస్ పెడతానే ఉంటారు, వాళ్ళు బతికే అంతే. ఇంత సైంటిఫిక్ వర్క్ జరుగుతా ఉంటే అప్రిషియేట్ చేయలేరు కాబట్టి గమ్మన్ నోరు మూసుకొని ఉండదు. అది కూడా లేదు. దానికేదో వక్రీకరించి మాట్లాడడం, ఇదే మాట్లాడే పరిస్థితికి వచ్చారు. సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదంతో కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫలితంగా సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా వచ్చే నెల 24న జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతలు చేపట్టనున్నారు. 2027 ఫిబ్రవరి 9 వరకు ఆయన పదవిలో కొనసాగనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టబోతున్న తొలి హర్యానా వాసిగా జస్టిస్ సూర్యకాంత్ నిలవనున్నారు. జస్టిస్ సూర్యకాంత్ 1962 ఫిబ్రవరి 10న హర్యానా హిస్సార్ జిల్లాలోని మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. 1984లో రోహతక్లోని మహర్షి దయానంద్ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు. అదే ఏడాది హిస్సార్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా సాధన ప్రారంభించారు. 1985లో పంజాబ్ హర్యానా హైకోర్టుకు మారారు. 2004 జనవరి 9న పంజాబ్ హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2018లో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. తెలంగాణ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ విషయంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించిందని బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ మేరకు బీఆర్కే భవన్లో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. మంత్రివర్గ విస్తరణకు ఈసీ అనుమతి తీసుకోవాలన్న బీజేపీ నేతలు అజారుద్దీన్ గతంలో జూబ్లీహిల్స్లో ఎమ్మెల్యే పదవికి పోటీ చేశారని గుర్తు చేశారు. ఒక వర్గం ఓట్ల కోసం అజారుద్దీన్కు మంత్రి పదవి ఇస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. కోడ్ ఉల్లంఘించిన విషయంలో సంబంధిత అధికారులకు ఈసీ నోటీసులు ఇవ్వడం సహా మంత్రివర్గ విస్తరణను ఆపాలని కోరినట్లు సమావేశం తర్వాత నేతలు వెల్లడించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు అజారుద్దీన్ మంత్రివర్గంలోకి చేర్చుకుంటూ కాంగ్రెస్ పార్టీ మరింతగా దిగజారిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పోటీ చేసినటువంటి వ్యక్తిని ఎలక్షన్స్ జరుగుతుంటే మరో వారంలో పోలింగ్ జరుగుతుండగా ఏ రకంగా గతంలో ఓడిపోయినటువంటి అభ్యర్థిని మంత్రిగా చేస్తున్నారో, ఎవరి కోసం మంత్రిగా చేస్తున్నారో మీకు మైనార్టీల ప్రేమేమి ఉంటే ఎందుకు 2 సంవత్సరాలుగా మంత్రి చేయలేదు? ఎన్నికలకు ముందు జ్ఞాపకం వచ్చిందా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్పాలి, ఓట్ల కోసం ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ కక్కుర్తి పడతా ఉందో. కబ్రస్థాన్ల భూమి పేరు మీద, మంత్రి పదవుల పేరు మీద మజ్లిస్ పార్టీని బుజ్జగించేటువంటి వ్యవస్థలో ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు వ్యవహరిస్తుందో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిందే కనిపిస్తా ఉన్నాను. యావత్ దేశానికి క్రీడల ద్వారా సేవలందించిన అజారుద్దీన్కి మంత్రివర్గంలో అవకాశం వస్తుంటే బీఆర్ఎస్ బీజేపీ అడ్డుకునే కుట్రలు చేస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. ఎన్నికల వేళ అజారుద్దీన్ను కేబినెట్లోకి ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారన్న ఆయన రాజస్థాన్లో ఉప ఎన్నిక వేళ బీజేపీ అభ్యర్థిని మంత్రిగా చేశారని గుర్తు చేశారు. బీజేపీకి రాజస్థాన్లో ఒక నీతి, తెలంగాణలో మరో నీతి ఉంటుందా అని ప్రశ్నించారు. ఎన్నికల నియమావళికి ప్రక్రియ విరుద్ధం కాదన్న మహేష్ కుమార్ గౌడ్ నిబంధనల మేరకే కేబినెట్ విస్తరణ చేస్తున్నామని స్పష్టం చేశారు. అజారుద్దీన్ కేబినెట్లోకి తీసుకోకుండా గవర్నర్ పైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. గవర్నర్ గొప్ప వ్యక్తి, ఇలాంటి ఒత్తిళ్లకు లొంగరని తెలిపారు. బీఆర్ఎస్ను గెలిపించడంలో భాగంగానే అజారుద్దీన్ కేబినెట్లోకి తీసుకోవద్దని బీజేపీ నేతలు లేఖ రాస్తున్నారని భట్టి ఆరోపించారు. జూబ్లీహిల్స్ లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కేవలం టిఆర్ఎస్ పార్టీని గెలిపించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ లేఖ రాసింది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అత్యంత బలహీనమైనటువంటి క్యాండిడేట్ పెట్టడమే కాకుండా అది కూడా చాలా రోజుల దాకా ప్రకటించకుండా టిఆర్ఎస్ ని ఏదో రకంగా గెలిపించాలి ఆ ప్రయత్నంలో, ఆ కుట్రలో భాగంగానే ఈరోజు అజారుద్దీన్ కి మంత్రివర్గంలో స్థానం కల్పించొద్దు, అలా కల్పిస్తే ముస్లిం మైనారిటీలు మేలు చేసినట్టు అవుతుంది, ఆ కార్యక్రమం జరగొద్దు అనేటువంటి ఒక కుట్ర ఇండైరెక్ట్ గా కనిపిస్తాం. అధికార ప్రతిపక్షాల పరస్పర విమర్శల మధ్యే మహమ్మద్ అజారుద్దీన్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు మధ్యాహ్నం 12:15 అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం జరగనుంది. ఈ మేరకు రాజ్భవన్లో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం తీవ్ర రూపు దాల్చిన వేళ ఇరు దేశాల అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ షీ జిన్పింగ్ సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. దక్షిణ కొరియాలో జరుగుతున్న ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార సదస్సులో భాగంగా సమావేశమైన ఇరువురు నేతలు అమెరికా చైనా వాణిజ్య ఒప్పందంపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించడంపై చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఈ భేటీ అద్భుతంగా జరిగిందన్న ట్రంప్ కొన్ని అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమావేశం తర్వాత చెప్పారు. చైనాపై విధించిన సుంకాల్ని 10% తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంతో చైనా నుంచి చేసుకునే దిగుమతులపై సుంకాలు 57 నుంచి 47% దిగువస్తాయన్నారు. అమెరికా సోయాబీన్ ఉత్పత్తుల కొనుగోళ్లను తక్షణమే పునరుద్ధరించేందుకు చైనాతో అంగీకరించినట్టు చెప్పారు. చైనా నుంచి అరుదైన ఖనిజాల దిగుమతులకు అంగీకారం కుదిరినట్టు ట్రంప్ చెప్పారు. త్వరలోనే ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదరనున్నట్లు సంకేతాలిచ్చారు. వచ్చే ఏడాది ఏప్రిల్లో చైనా పర్యటనకు వెళ్తారని, జిన్పింగ్ కూడా అమెరికాకు వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నారని చెప్పారు. చాలా ఏళ్ల తర్వాత ట్రంప్ను కలిసినందుకు ఆనందంగా ఉందని జిన్పింగ్ అన్నారు. వలసదారులపై కఠిన విధానాలు అమలు చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కఠిన నిర్ణయం తీసుకున్నారు. వలసదారుల పని అనుమతుల్ని ఆటోమేటిక్గా రెన్యువల్ చేసే విధానానికి ముగింపు పలికారు. డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఈ నిర్ణయంతో వేలాది మంది విదేశీయులు, ముఖ్యంగా భారతీయులు తమ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అక్టోబర్ 30 లేదా ఆ తర్వాత నుంచి వర్క్ పర్మిట్లను పునరుద్ధరించేందుకు దరఖాస్తు చేసుకునే వలసదారులకు ఇకపై ఆటోమేటిక్ రెన్యువల్ ఉండదని డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ తెలిపింది. అంతకుముందే పని అనుమతుల్ని పొడిగించుకున్న వారిపై ఎలాంటి ప్రభావం ఉండదని వెల్లడించింది. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి సరఫరా వెనుక భారీ కుట్ర ఉన్నట్లు సిట్ గుర్తించింది. వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్న అరెస్టును చేసిన సిట్ రిమాండ్ రిపోర్టులో కుట్ర కోణాన్ని ప్రస్తావించింది. 2022లో టీటీడీ కొనుగోళ్ల విభాగం జీఎం నుంచి టీటీడీకి నెయ్యి సరఫరా చేసే కంపెనీల వివరాల్ని చిన్న అప్పన్న తీసుకున్నట్లు సిట్ పేర్కొంది. నెయ్యి సరఫరా చేసే భోలేబాబా డైరీ యాజమాన్యానికి ఫోన్ చేసిన అప్పన్న ప్రతి కిలో నెయ్యిపై 25 రూపాయల కమిషన్ డిమాండ్ చేసినట్లు తెలిపింది. కమిషన్ ఇవ్వడానికి నిరాకరించిన బోలేబాబా డైరీపై అనర్హత వేటు వేసేలా చిన్నప్పన్న కుట్ర పనినట్లు సిట్ వివరించింది. బోలేబాబా డైరీని తనిఖీ చేయాలంటూ టీటీడీ అధికారులపై ఒత్తిడి చేశాడని, ఆ సంస్థపై అనర్హత వేటు వేసేలా అజ్ఞాత వ్యక్తులతో పిటిషన్లు వేయించాడని పేర్కొంది. చిన్నప్పన్న కుట్రతో బోలేబాబా డైరీ నుంచి నెయ్యి సేకరణ నిలిపివేశారని తెలిపింది. అనంతరం ప్రీమియర్ అగ్రి ఫుడ్ సంస్థ ప్రవేశించి బోలేబాబా కంటే కిలోకు 138 రూపాయలు ఎక్కువకు నెయ్యి సరఫరా చేస్తామని కోట్ చేసినట్లు సిట్ వెల్లడించింది. పోటీ లేకపోవడంతో ప్రీమియర్ అగ్రి ఫుడ్ సంస్థ కాంట్రాక్టు దక్కించుకుందని పేర్కొంది. తద్వారా చిన్నప్పన్నకు 50 లక్షల వరకు ముట్టినట్లు సిట్ గుర్తించింది. అప్పన్న బ్యాంకు లావాదేవీలు పరిశీలించి అక్రమాల నిగ్గు తేల్చింది. అప్పన్న చెప్పిన అంశాల ఆధారంగా మరికొందరిని నిందితులుగా చేర్చింది.